మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ ధర్మశాస్త్రంలో హైందవ జీవన విధానంలో దీపాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపాలకు కూడా దీపాల లోకం ఉంటుంది. దీపాలు కొండెక్కగానే దీపాల లోకానికి చేరుకొని ఇంటి ఇల్లాలు గురించి, ఆమె ఔదార్యము, భక్తి, వినయము, సంస్కారం గురించి ఆ లోకంలో చర్చించుకుంటాయని, మరలా దీపారాధన సమయానికి ఇంటి ఇల్లాలు ఆహ్వానం కోసం ఎదురుచూస్తూ ఉంటాయని పెద్దలు అంటారు. ఏ ఇంటి దీపాలు సమయానికి గృహంలో ఆహ్వానించబడతాయో ఆ ఇంటి దీపాలు దీపలోకంలో అంత గౌరవింపబడతాయి. దీపారాధన జరగకుండా ఎప్పుడో గాని ఆహ్వానించని దీపాలు ఆ లోకంలో తోటి దీపాల ముందు అలాంటి ఇంటికి దీపాలు అయినందుకు అవమానంగా బాధపడతాయి. కనుక ప్రతిరోజు దీపారాధన చెయ్యాలి. జ్ఞానానికి సంకేతం దీపం. భగవంతుని రూపమే దీపం. దీప ప్రజ్వలనం భగవంతుని ఆరాధనతో సమానం. అజ్ఞానానికి చీకటి సంకేతం. చీకట్లో క్రిమికీటకాదులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. రోగకారకమైన క్రిములు నాశనమవ్వాలంటే దీపం వెలిగించాలి. సోమరితనాన్ని వదిలి చైతన్యంలోనికి రావడానికి దీపం ఒక దారి చూపెడుతుంది. విషయ అవగాహన వల్ల జ్ఞానం అంకురిస్తుంది. ఈ జ్ఞానమే అజ్ఞాన నాశనానికి మార్గం ఏర్పరుస్తుంది. అయితే కొన్నిసార్లు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపం చాలా ఎక్కువసేపు వెలుగుతుంది. అంటే చిన్న కుండీల్లో దీపం పెట్టినా అది చాలాసేపు వెలుగుతుంది. ఉదయం పూట వెలిగించి వదిలేస్తే అది రాత్రి వరకు వెలుగుతూనే ఉంటుంది. మరి అలా దీపం ఎక్కువసేపు వెలిగితే అది దేనికి సంకేతం? శుభమా అశుభమా? దీపం ఎక్కువసేపు వెలిగితే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే సందేహం చాలామందికి వస్తుంది. మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయంలోనికి వస్తే కొంతమంది ఇంట్లో ప్రొద్దున దీపం పెట్టి వదిలేస్తారు. మళ్ళీ మధ్యాహ్నమో లేదా సాయంత్రమో వచ్చి చూస్తే ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. చిన్న కుండీల్లో దీపం వెలిగించినా అది రోజంతా వెలుగుతూనే ఉంది. అలా ఎక్కువసేపు దీపం వెలగటం చూసి కొంతమంది భయపడిపోతూ ఉంటారు. మరి కొంతమంది శుభమా అశుభమా అని సందేహపడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది సంతోషపడుతూ ఉంటారు. నిజానికి ఇలా దీపం ఎక్కువసేపు వెలిగితే ఎవ్వరూ అనుమానపడవలసిన అవసరం లేదు. ఇలా దీపం ఎక్కువసేపు వెలిగితే అది చాలా మంచి సంకేతమని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా దీపం ఎక్కువసేపు వెలిగితే మీరు నిష్కల్మషమైన భక్తితో దేవుడికి దీపం పెట్టారని, ఆ భక్తి భగవంతునికి చేరుతుందని అర్థము. మీరు నిర్మలమైన మనసుతో వెలిగించిన దీపం రూపంలో భగవంతుడు తన అనుగ్రహాన్ని చూపించడానికే ఇలాంటి సంకేతాలు పంపుతాడు. కనుక దీపం ఎక్కువసేపు వెలిగితే మీ భక్తి భగవంతుడికి చేరిందని తెలియజేయడానికి భగవంతుడే ఆ సంకేతాన్ని పంపాడని అర్థం చేసుకోవాలి. ఇది శుభ సంకేతమే. అలాగే కొన్నిసార్లు ఆడవాళ్ళు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా చెయ్యి తగిలి కానీ లేదా వేరే వస్తువు ఏదో ఒకటి తగిలి కానీ కొన్నిసార్లు వెలుగుతున్న దీపం కింద పడిపోయి నూనెంతా నేల పాలైపోతుంది. దీపం ఆరిపోతుంది. ఇలా దీపం కింద పెడితే ఏదైనా అశుభం జరుగుతుందేమో అని చాలామంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. భయపడిపోతారు కూడా. నిజానికి ఇలా వెలుగుతున్న దీపం కింద పడటం అనేది మంచి సంకేతం కాదు. ఇలా ఇంట్లో వెలుగుతున్న దీపం కింద పడితే ఏదో ఒక చెడు జరుగుతుంది. చెడు అంటే పెద్ద కష్టం వచ్చేస్తుందని కాదు, ఏదో ఒక చిన్న సమస్య రాబోతూ ఉన్నదని అర్థం. మనిషి అన్నాక ఎప్పుడూ ఏదో ఒక కష్టం రావటం సహజం. కాబట్టి దీపం కింద పడితే త్వరలో మీకు మీ ఇంట్లో వారికి కష్టం రాబోతుందని గుర్తించి ఆ కష్టాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. అంతేగాని దీపం కింద పడిపోయింది, అయ్యో ఏం జరిగిపోతుందో అని భయపడవద్దు. మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే, వెలుగుతున్న దీపం ఏ కారణం చేతైనా సరే కింద పడిపోతే అది మంచి సంకేతం కాదు, చెడు శకునమే. త్వరలో మీకు ఏదో ఒక చిన్న సమస్య వస్తుందని సంకేతం. అలా దీపం కింద పడినప్పుడు వెంటనే ఆ నూనెను నేల మీద
క్లీన్ చేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దీపారాధన చేయండి. ఆ భగవంతుడి మీద భారం వేసి ముందుకు సాగిపోతే ఏ కష్టం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇక నూనె ఉండగానే కొన్నిసార్లు దీపం కొండెక్కుతుంది. అంటే నూనె దీపంలో ఉంటుంది కానీ వత్తి కాలిపోతుంది. అలా నూనె మిగిలి వత్తి అయిపోయింది అంటే మీలో జ్ఞానం తగ్గి అజ్ఞానం పెరిగిందని అర్థం. అంటే చేసే ఆరాధనలో ఏకాగ్రత లేదని సంకేతం. ఇలా జరిగినప్పుడు చాలామంది నూనె మిగిలింది కదా అని చెప్పి మళ్ళీ ఆ నూనెలో ఒత్తులు వేసి దీపం వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఒక్కసారి దీపం పెట్టిన నూనెతో మళ్ళీ దీపం పెడితే అది విషంతో దీపం పెట్టిన ఫలితాలను ఇస్తుంది. కనుక ఒక్కసారి మరిగిన నూనెలో మళ్ళీ ఒత్తులు వేసి దీపం వెలిగించకూడదు. నూనె ఉండగానే ఒత్తులు కాలిపోతే మళ్ళీ ఆ నూనెలో ఒత్తులు వేసి దీపం పెట్టకూడదు. అలా మిగిలిన నూనె వృధాగా పోవాల్సిందే కానీ ఆ నూనెను మళ్ళీ దీపారాధనకు వాడకూడదు. అసలు నూనె ఉండగానే దీపం కొండెక్కిందంటే అజ్ఞానం పెరిగిందని, ఏకాగ్రత లోపించిందని సంకేతం. అంటే మీరు నూనెలో మునిగే విధంగా ఒత్తి వెయ్యలేదని అర్థం. కాబట్టి ఒక్కసారి ఇలా జరిగింది అంటే మళ్ళీ ఇలా జరగకుండా ఏకాగ్రతతో దీపారాధన చేస్తే సరిపోతుంది. కొంతమంది దీపంలో రూపాయి నాణాలు వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా స్టీలు లేదా ఇనుప వస్తువులను దీపంలో వేయకూడదు. దీపంలోనే కాదు అసలు పూజకు ఎటువంటి ఇనుప వస్తువులను కానీ స్టీలు వస్తువులను కానీ వాడకూడదు. అది మంచి ఫలితాలను ఇవ్వదు. కొంతమంది దీపంలో వత్తి పైకి వచ్చేస్తుందని దానిని నొక్కి ఉంచడానికి రూపాయి నాణాలు వేస్తూ ఉంటారు. కానీ అలా స్టీలు నాణాలు వేయకూడదు. రాగి నాణం కానీ కొంచెం బియ్యం కానీ వేసి ఆ వత్తిని ఆపవచ్చు. ఇప్పుడు అసలు దీపారాధన ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు. కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. వెండి, పంచలోహ, ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందెలు కూడా ఉపయోగించవచ్చు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మారుస్తూ దీపారాధన చేయకూడదు. దీపారాధనకు తామర కాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి, సంతోషంగా జీవిస్తారని నమ్ముతూ ఉంటారు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని ప్రతీతి. సాధారణంగా దీపారాధనకు ఎక్కువ మంది ఉపయోగించేవి దూదితో చేసిన వత్తులు. దూదిని పేని ఈ వత్తులను తయారు చేస్తారు. వీటితో దీపారాధన చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన వత్తులు మంచివి. వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించేవాళ్ళు ఈ ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ఆప్యాయత, అనురాగాలతో కొనసాగుతుంది అంటారు పెద్దలు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు. దీపం వెలిగించాలంటే ముందుగా ఏకహారతితో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో కానీ దీపం వెలిగించాలి. అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతిని దీపారాధన నుంచి వెలిగించకూడదు. దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మీదేవికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమైనవి అని చెప్తూ ఉంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదము, కొబ్బరి నూనెలు పరాశక్తికి ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శనగ నూనెను దీపారాధనకు వాడరాదు. వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేటు వేసి దానిపై దీపం పెట్టాలి. ఉదయాన్నే దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోతాయి, సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహము లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖము, బాధ కలుగుతాయి. కనుక దీపారాధన చేసేటప్పుడు అందరూ కూడా ఈ నియమాలను పాటించండి.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.